కసూరి మేతి వేసుకున్నాక ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఈ యొక్క కసూరి మేతి మనకి డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత మనకి గ్రీన్ లీఫ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లోకి వస్తుంది తెలుసా. ఇది వేయగానే మంచి అరోమా వస్తుంది, టేస్ట్ అయితే. మంచిగా సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తాం. అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కోసం అయితే మీకు ముందుకు వచ్చింది. మీ కవిత ఏంటి అనుకుంటున్నారా? ఆ యొక్క హెల్తీ రెసిపీ మనకు ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వచ్చేటువంటి జబ్బులందరికీ తెలిసిందే. ఒకప్పుడు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చిన బీపీలు అంటే తెలియదు, షుగర్స్ అంటే తెలియదు. ఇప్పుడు వచ్చేటువంటి రకరకాల వ్యాధులు అంటే ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళు. మోకాల నొప్పులు కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, ఇవన్నీ ఏమీ లేకుండానే వాళ్ళ జీవితాన్ని నెట్టుకొచ్చారు. కానీ మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం తినేటువంటి ఆహార పదార్థం, మన యొక్క జీవన శైలిని బట్టి మనకు వచ్చేటువంటి రోగాలు అనేటువంటివి వయసు సంబంధం లేకుండా వచ్చి, ఒకప్పుడు బీపీ షుగర్ వచ్చింది అంటే 50 క్రాస్ అయితే వాళ్ళకి మాత్రమే బీపీలు షుగర్లు వచ్చాయి. ఇప్పుడు 20+ ఉన్న వాళ్ళకి, ఇంకా చిన్న పిల్లల్లో కూడా షుగర్స్ బీపీస్ అనేటువంటివి వస్తుంది. కొంతమందికి అయితే అదృష్టవశాత్తు అనుకోవాలా, దురదృష్టవశాత్తు అనుకోవాలి తెలీదు, బై బర్త్తోనే వస్తున్నాయి కొన్ని వ్యాధులు. కాబట్టి వీలైనంత వరకు మనము ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిలో బ్రతకాలి అని నేను అనుకున్నాను. 10 రూపాయలు సంపాదించిన 100 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే మన వరకు వచ్చాయి. 10 రూపాయలు సంపాదిస్తున్నాము అంటే ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నాం అనుకుని 100 రూపాయలు ఖర్చు పెట్టి సమస్యను అయితే మన వరకు రాదు. జంక్ ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ, వీలైనంత వరకు బయట తినేటువంటి ఆహారాన్ని మనం మానేసామనుకోండి, వీలైనంత వరకు ఆరోగ్యంగానైతే ఉండగలుగుతాం. ఈరోజు వీడియోలో నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు, లేదంటే నైట్ డిన్నర్లోకైనా తినొచ్చు. జనరల్గా నేనైతే ఇప్పుడు చేసి నైట్ డిన్నర్ కోసం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము స్కిప్ చేసేసాం కాబట్టి డైరెక్ట్గా బ్రంచ్ తింటున్నాము. తర్వాత వచ్చేసి నైట్ టైంలో డిన్నర్ చేస్తాం. ఆ డిన్నర్ కోసం దోశలు కావచ్చు, రొట్టెలు కావచ్చు, ఉప్మాలు కావచ్చు, అప్పుడప్పుడు రైస్ కూడా తింటున్నాం అనమాట. అయితే రొట్టెలు అంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా రొట్టె తింటే కూడా బోర్ వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే రొట్టె అసలు తినడం అలవాటు లేని వాళ్ళు రొట్టె చేసి పెడితే రెగ్యులర్గా అదేంటి అబ్బా రొట్టెలు నాకు వద్దు అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు. తర్వాత రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క రెసిపీ అయితే మీ వరకు తీసుకొచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? అక్క ఇంతసేపు ఊరిస్తున్నావు, ఏం చెప్తున్నావు అక్క అనుకుంటున్నారా? జొన్న దోశలు. ఎందుకంటే జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు చాలామంది ఉంటారు. లేదు ఇంట్లో పెద్ద ఫ్యామిలీ, ఎక్కువ జొన్న రొట్టెలు చేయాలన్నా కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో జొన్న రొట్టెలు చేసుకుంటే గ్యాస్ కన్జంప్షన్ ఎక్కువగా అవుతుంది. అలాంటప్పుడు మనం ఏంటంటే దోశలు వేసుకుందాం. ఆ యొక్క దోశలు మంచి హెల్తీగా ఉంటుంది. జొన్న రొట్టెలు తినని వాళ్ళు కూడా దోశ ఇష్టంగా కమ్మగా తింటారన్నమాట. దానికోసం అయితే జొన్న దోశను అయితే చేస్తున్నాను. నేను జొన్న రొట్టెల కోసం ఏమో పచ్చ జొన్నలు వాడతాను. తర్వాత వచ్చేసి మనం దోశ కోసం అయితే తెల్ల జొన్నలు వాడతాను. ఇదిగోండి, ఇవి వచ్చేసి తెల్ల జొన్నలు అనమాట. పచ్చ జొన్నలు కూడా పట్టియాలి, కొంచెం ఉంది పిండి, ఇంకొక రోజుకి వస్తాయి అనుకుంటా. అదే చూశాను, వాటిని కూడా నీట్గా కడిగేసుకొని పట్టించుకున్నాను. అయితే అమ్మో ఇప్పుడుకి వచ్చేసావా అమ్మ, ఒకసారి అయితే వీటిని చెరుక్కోవాలి. నేను క్వాంటిటీ చెప్తాను మీకు. క్వాంటిటీ చెప్పేశాక తర్వాత నేను చెరుగుతాను. అన్నింటినీ ఒకసారి చెరిగేసి అయితే ఇప్పుడు నేను నానబెట్టేటువంటి పిండిని మనము జొన్నలు సపరేట్గా నానబెట్టుకోవాలి, మినపప్పు సపరేట్గా నానబెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఒకవేళ బరకగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీలు వేసుకోవచ్చు. లేదు అంటే మెత్తగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, దోశలు వేసుకోవచ్చు. ఆ పిండితో ఊతప్పం వేసుకోవచ్చు, లేదు అంటే పునుగులు కూడా చేసుకోవచ్చు, లేదంటే గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు. రెసిపీ ఏదైనా చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ మాత్రం ఒకటే అన్నమాట. వాము జొన్నలలో పురుగు బాగానే వచ్చినట్టుంది, మొన్నే తీసుకొచ్చాను. ఈ మధ్య ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తెచ్చుకొని పెట్టుకున్నా కానీ నాకు పెద్ద భయం అవుతుంది. ఇంకో చెప్తాను మీకు క్వాంటిటీ, తర్వాత నేను చెరిగేస్తాను. ఇదిగోండి జొన్నలు 3 కప్పులు తీసుకుంటున్నాను. ఏదైనా మనం చెరిగిన తర్వాతనే వాడుకుంటే బెటర్. 3 కప్పులు జొన్నలు తీసుకున్నాను కదా, తెల్ల జొన్నలు. ఇక 3 కప్పుల జొన్నలకి ఇదిగోండి, ఇది వచ్చేసి మినప్పప్పు ఒకటి, ఇదిగోండి సగం తీసుకున్నాను కదా, ఈ యొక్క సగంని బ్యాలెన్స్ చేస్తూ
రైస్ తీసుకుంటున్నాను. రైస్ అంటే సగం కప్పు చాలు. ఇదిగోండి ఇంతవరకు జొన్నలు ఉన్నాయి, ఇంతవరకు రైస్. అయితే ఈ యొక్క మినపప్పు సపరేట్గా, బియ్యం సపరేట్గా నానబెట్టేసుకోవాలి, జొన్నలు సపరేట్గా నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత దానికి నీట్గా కడిగేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా దానికి మిక్సీ పట్టేసుకోవాలి. రెండు ఒక దగ్గర కలిపి మిక్సీ పట్టుకోవద్దు. ఒకవేళ మనం దోశ కాదు ఇడ్లీ పెట్టుకోవడం కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. లేదు దోశనే కావాలంటే ఇంకొక 2 సార్లు పల్స్ చేయండి, అప్పుడు మెత్తగా వస్తాయి అన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్ అయితే చెరుక్కొని వచ్చేసి తర్వాత మనము కడిగేసుకుందాం. ఓకేనా. ఒక 3 సార్లు కడిగేసుకుని నానబెట్టుకుని మినిమం ఒక 4 hours అయినా నానాలి. ఓకేనా. ఇదిగోండి జొన్నలు అయితే మంచిగా 4 సార్లు చెరిగేసాను. చెరిగేసినట్టు దానికి చాలానే వచ్చింది పురుగు. మిగిలిన జొన్నలు మంచిగా ఎండబెట్టేసుకున్నాను. ఈ మధ్యలో ఎందుకో ఏవి తెచ్చుకున్న పప్పులైనా జొన్నలైనా తొందరగా పురుగు వచ్చేస్తుంది. మొన్న ఇంకా దీంట్లోనే వచ్చింది, బియ్యంలో కూడా వచ్చింది. ఎందుకంటే మనము ఎక్కువగా అందరం తెచ్చుకునే డీమార్ట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా సరుకులు, అందరు చేతి పెడతా ఉంటారు కదా, అందువల్ల వస్తుందేమో అనిపిస్తుంది. అయితే బయట షాప్లో తెచ్చుకున్నప్పుడు అంత ఈజీగా రాదనమాట. అందరు జనరల్గా ఏంటి మనము పప్పులలో కానీ పిండిలలో కానీ చేతి పెడితే పురుగు వస్తుంది అంటాం కదా, అందుకోసం అదే సూపర్ మార్కెట్స్లో అనుకుంటా అలాగే ప్యాక్ చేసి ఉంటాయి కదా. ఇదిగోండి ఇప్పుడు నేను జొన్నలు సపరేట్గా పెట్టేసుకున్నాను, మినప్పప్పు బియ్యం సపరేట్గా నానబెట్టేసుకున్నాను. వీటిని ఒక 2 సార్లు నీట్గా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి పెట్టేసుకున్నాను. ఒకసారి పనంతా అయిపోయాక అన్ని పప్పులు ఒకసారి చెరిగేసుకోవాలి. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది చెరగక, అప్పుడప్పుడు కొంచెం ఖాళీ టైం ఉన్నప్పుడు అట్లా చెరిగేసి కాసేపు ఎండకు పెట్టేస్తాను. గోధుమలు కూడా ఒకసారి పైన ఎండకు పెట్టేసుకోవాలి. 1 గంట సేపు 2 గంటల పైన ఉంటా అనుకుంటే అలా పెట్టుకొచ్చుకోవాలి. 2 సార్లు కడిగేసాను కదా. ఈ యొక్క కడిగేసిన వాటర్ అస్సలు పాడేయకండి, మొక్కలకు వేసే బలం అన్నమాట. ఇదిగోండి ఈ యొక్క జొన్నలను ఏమైనా చెత్త ఉంటే పోతాను. ఇంకొన్ని కొన్ని లైట్ పెట్టి జొన్నలు బయటకు వస్తాయి, అందుకని చేతి పెట్టేసాను అన్నమాట. నీళ్ళు నిండా మునిగేలాగా పోసి మునిగిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా పోసేసుకొని నానబెట్టేసుకున్నాము. వీటిని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము అనుకోండి, సాయంత్రానికి మిక్సీ పట్టుకుంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు, లేదు అంటే డిన్నర్ కోసం అన్నా తినొచ్చు. మూతలు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజైతే నేను కాజు బాదం వేసేసి ఒక మంచి హెల్తీ చికెన్ రెసిపీని అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను కాజు బాదం రెండింటిని వాటర్లో నానబెట్టేసుకున్నాను. తర్వాత ఫస్ట్ కొంచెం ఆనియన్స్ మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దానికోసం ఎంత సరిపడుతుందో ఆయిల్ అంత కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ అయినప్పుడు అది వేసేసి నేను ఆల్రెడీ ఆనియన్స్ ఒక 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నెలో మనం వంట చేసుకున్నాం అనుకోండి అసలు మాడిపోదు. దాంట్లో ఫస్ట్ మనం ఏంటంటే కొంచెం స్పైసెస్ అనేటువంటివి వేసుకొని ఆనియన్స్ రోస్ట్ చేస్తే ఆనియన్స్కి మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ కొంచెం అంటే కొంచెం సాజీరా, ఆ సాజీరా వేగుతూ ఉంటే ఒక 2 లవంగాలు, ఎందుకంటే దీంట్లో మనము కారం ఏం వేయట్లేదు గుర్తుపెట్టుకోండి. తర్వాత చెక్క ఇవన్నీ వేసుకోవాలి. 1 నిమిషం వాటి అన్నింటిని తెచ్చుకుంటున్నాను. అన్నీ ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. చెక్క వేసేసుకున్నాను. తర్వాత ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇవన్నీ మన ఈ యొక్క డ్రై ఫ్రూట్ చికెన్కి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందుకోసం మనం వీటిని 1 నిమిషం ఇలా వేయించి మంచి అరోమా బయటకు వస్తే చూడండి, ఆ టైంలో మనం ఈ సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసేసుకోవాలి.
వేసి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ యొక్క ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ పక్కనే ఉందన్నమాట, అందుకోసమే నా హ్యాండ్ ఎక్కువ హైలైట్ అవుతుంది. సాల్ట్ వేస్తే అవి తొందరగా వేగిపోతుంది. ఇలా మంచిగా ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకొని వేయించుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, ఒక 2 నిమిషాలు మనము మూత పెట్టేసుకొని మగ్గనిస్తాము. అయితే ఆలోపన మనం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను దీంట్లో బాదం దాంతోపాటు కాజును మంచిగా వాటర్ వేసేసి నానబెట్టేసుకున్నాను. ఒకవేళ మనకు టైం లేదనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి. లేదు టైం ఉంది అనుకుంటే మాత్రం నార్మల్ వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకుని అదే మంచిగా నానిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం వీటిని వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకుందాం. తర్వాత మనకు కావాలంటే ఈ వాటర్ వాడుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ వేసి ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను. వీటిని ఒకసారి నార్మల్గా పల్స్ చేసేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని వద్దాం. ఓకేనా? ఆనియన్స్ ఇంకొంచెం బ్రౌనిష్ రావాలి. చూసారా, మందంగా ఉన్న గిన్నెలో చేస్తే అడగంటకుండా మంచిగా వస్తుంది. ఇంకొక 2 మినిట్స్ వేయించుకుందాము. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, కాజు బాదం పేస్ట్ చేసేసుకున్నాను. ఇదిగోండి, ఆనియన్స్ అయితే మనకి మంచి కలర్ వచ్చాయి. నేను దాంట్లో పెట్టేసి స్పూను అది మిక్సీ పట్టేసరికి ఎండలు బాగున్నాయి కదా, తొందరగా వేరైపోతుంది, మంచి తొందరగా చూస్తుంది. ఇదిగోండి, బ్రౌన్గా అయినటువంటి ఆనియన్స్ని పక్కన ఒక ప్లేట్లోకి మార్చేసుకుంటున్నాను. మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, మనకు ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఏం అవసరం లేదు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్లోకి వెళ్ళి ఆయిల్ వస్తుంది కదా, అందుకని ఇక్కడ మనము కొంచెం నెయ్యి వేస్ట్ చేసుకున్నాము. టూ 2.5 స్పూన్స్ వేసాను నెయ్యి, చాలు, ఇంకా ఆయిల్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం దీంట్లో ఇంకా పోపు దినుసులు ఏం అవసరం లేదు, దాంట్లోనే వేసేసుకున్నాం కాబట్టి మనము మ్యారినేషన్ చేసి పెట్టుకునేటువంటి చికెన్ ఉంది కదా, అది వేసేసుకున్నాము. ఇక్కడ మనము మ్యారినేషన్ చేసేటప్పుడు ఏమేమి వేసుకున్నానో చెప్తాను. పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి గుర్తు పెట్టుకోండి, పెరుగు, ఇది వేసేసి మంచిగా నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్నటువంటి చికెన్ అనమాట. తర్వాత దాంట్లో వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఏ గిన్నెలను అయితే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామో దాన్ని కొంచెం వాటర్ వేసేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. తర్వాత మనం కాజు బాగా నానబెట్టుకున్నాం కదా, ఆ యొక్క వాటర్ కూడా వేస్ట్ చేయకండి, ఆ యొక్క వాటర్ కూడా వేసుకుందాం. ఇది మంచిగా మగ్గనిసాము. మగ్గేటప్పుడు అది అడగంటకుండా ఉండాలి. ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టుకుని దీంట్లో వేయాల్సిన వాటర్ దాంట్లో వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇంకోటి స్పూన్కి మనం రోస్ట్ చేసుకునేటువంటి బ్రౌన్ కలర్ చేసుకునేటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, సరే ఆనియన్స్ తీసేసి ఈ యొక్క ఆనియన్స్ ఇవన్నీ ఎప్పుడు వేయాలి అంటే చెప్తాను. మంచి అరోమా అయితే బయటకు వస్తుంది, తెలుసు ఎంత బాగుంది స్మెల్. దాన్ని ఒక 5 to 10 minutes ఉడకనిస్తాము. ఉడికిన తర్వాత ఈ యొక్క ఆనియన్స్ మనం మిక్సీ పెట్టుకునేటువంటి కాజు బాదం పేస్ట్ వేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. వాటర్ అంతా అయిపోయింది తర్వాత ఓన్లీ దాంట్లో వేసినటువంటి ఆయిల్ మాత్రమే బయటకు రిలీజ్ అయిందన్నమాట. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే, మనము రోస్ట్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్స్ కదా, అవి
తర్వాత వచ్చేసి మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కాజు బాదం పేస్ట్ ఉంది కదా, అది ఒక 2 నిమిషాలు అయిన తర్వాత వాటర్ వేయాలి. ఇప్పుడే వేసి వాటర్ కంటెంట్ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసి పెట్టేసుకున్నాం అనుకో, మనం వేసేటప్పటికి ఆ గిన్నె మంచిగా మిక్సీ జారు దానికి ఉన్నటువంటి కాజు బాదం అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా అనేస్తే ఈ యొక్క తాలింపులో ఇదంతా వేగి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. క్రీమీగా సూపర్గా ఉంటుంది. సో దాంట్లో నెక్స్ట్ ఇంకొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాము. మేము మ్యారినేషన్ టైంలో పెప్పర్ పౌడర్ తక్కువగానే వేసాం, ఎక్కువేం వేయలేదు. మనం ఎప్పుడైనా ఇలాంటి పౌడర్స్ పెట్టేటువంటి స్పూన్స్ డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకొక స్పూన్ వేస్తాను పెప్పర్ పౌడర్. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తింటాం కాబట్టి, స్పైసీనెస్ తక్కువ తినేవాళ్ళు అవి వేసింది సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో కారం ఏం వేయము, ఓన్లీ ఈ యొక్క పెప్పర్ అనేది వచ్చేటువంటి ఫ్లేవరే మన యొక్క చికెన్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం గరం మసాలా వేసుకుందాము. మర్చిపోకుండా దీంట్లో పసుపు వేయద్దు, గుర్తుపెట్టుకోండి. జనగా మనం ఏ కూర వేసినా పసుపు వేసేస్తూ ఉంటాం కదా, దీంట్లో పసుపు వేయద్దు. మర్చిపోయి పసుపు వేసేసినాం అనుకోండి ఇంకా అయిపోతుంది. దీంట్లో ఉన్నటువంటి మసాలా అంతా ఈ యొక్క తాలింపులో వేగిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకొని ఈ యొక్క వాటర్లో మంచిగా దీన్ని కుక్ చేయాలి. దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకి రానివ్వాలి. కావాలంటే మన దగ్గర మీగడ ఉంటే మీగడ, క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసేసుకోవచ్చు. లేదు అంటే పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ మనం మ్యారినేషన్లో పెరుగు వాడేస్తాం కాబట్టి అవసరం లేదు. అవన్నీ వేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం క్రీమీగా టేస్ట్ బాగుంటుంది. ఇలాంటివి పిల్లలకు పెడితే టేస్టీగా ఉంటుంది, తింటారు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది చపాతీతో బాగుంటుంది, అన్నంలో కంటే చపాతీ కానీ లేదంటే పరోటాలు కానీ వాటిలోకి బాగుంటుంది. యాక్చువల్గా ఫస్ట్ టైం చేసినప్పుడు నేను రైస్ కాంబినేషన్తో చేశాను. ఆ రోజు మా ఆయన అన్నారు అనమాట, రైస్లోకి బాగుండదు, చపాతీ కానీ పూరి కానీ బాగుంటుంది అని. కానీ పూరి నేను మొన్ననే చేసాను, అందుకే ఇంక మళ్ళీ పూరీని 1 మంత్లో ఓన్లీ వన్సే చేస్తాను అనమాట, డీప్ ఫ్రై ఐటమ్స్. ఎందుకంటే పూరి చేయలేమో, చపాతీకి కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువ పెట్టేసి చేస్తాను, కానీ పూరి చేయనని చెప్తాను. పూరి అనుకోండి నీళ్ళలో మంచి స్నానం చేస్తుంది, అందుకని. తర్వాత కలిపేసి మూత పెట్టేసి దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా? సిమ్లో పెట్టేసి ఉడకనివ్వని మంచిగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టేసి కుక్ చేసేసేయండి, ఉడికిపోతుంది మంచిగా. ఫైనల్గా కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఇప్పుడే కొంచెం వేస్తాము, దాంతోపాటు మంచిగా ఉడికిపోతుంది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు, జనరల్గా ఎక్కువ వేస్తాను. ఇది సన్నగా చాప్ చేసేసేయండి, సన్నగా చాప్ చేస్తే మంచిదంగా కలిసిపోతుంది. నేను మీకు ఫ్రంట్ కెమెరా చూపిస్తే ఎంత బాగుందో. కొత్తిమీర దగ్గర వేసేస్తే సన్నగా చాప్ చేస్తే ఇప్పుడే మంచిగా ఈ యొక్క కర్రీ ఉడికేటప్పుడు దాంతోపాటు ఈ యొక్క కొత్తిమీర కూడా మంచిగా ఉడికిపోతుంది, దాంట్లో కలిసిపోతుంది. ఆ యొక్క టేస్ట్ మంచిగా వస్తుంది. అలా పక్కన పెట్టేసుకున్నాం అనుకుని కడిగేసి దానికి ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత దాన్ని పెట్టే ప్లేస్లో పెట్టేసి మెయిన్గా ఈ యొక్క వుడెన్ చాప్ బోర్డ్స్, కటింగ్ బోర్డ్స్
మంచి డ్రై అవ్వలేదు అనుకోండి ఫంగస్ వస్తుంది. ఈ సమ్మర్ కాబట్టి ఓకే, అదే వింటర్ రైనీ సీజన్ అనుకుంటేనే ఫంగస్ వస్తుంది. అందుకనే చూసుకొని చేసుకోవాలి. సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఉడకనిద్దాం. ఇంకా ఫైనల్గా ఇంకా దీంట్లో వేసుకోవాల్సింది ఉప్పు అప్పుడు మనం కొంచెమే వేసుకున్నాం కదా, కాబట్టి రిమైనింగ్ సాల్ట్, ఫైనల్గా కసూరి మేతి, మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కసూరి మేతి. ఈ యొక్క కసూరి మేతితో ఈ యొక్క కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా మంచిగా క్రష్ చేసేసి వేసేసేయాలి. కసూరి మేతి వేసుకున్నాక ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఈ యొక్క కసూరి మేతి మనకి డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత అది మనకి గ్రీన్ లీఫ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లోకి వస్తుంది తెలుసా. ఇది వేయగానే మంచి అరోమా వస్తుంది, టేస్ట్ అయితే. మంచిగా సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తాం. స్పూన్ లేదు, 10 గింతలు లేదు కదా. ఒక దాంట్లో పాపకి 2 ప్లేసెస్లు ఇష్టం ఉంటుంది. చిన్న చపాతి పెట్టుకో, నువ్వేం రావు.